పవన్ కళ్యాణ్ ఒక హిందూ అయితే క్రిస్టియానిటీని వ్యతిరేకించాలి, హిందూను ముస్లిమ్స్ని వ్యతిరేకించాలని ఇక్కడ చెప్పిండా? నేను ఒక హిందూని, నా హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను, బట్ వేరే మత వాళ్ళని గౌరవిస్తాను. ఏనాడు తను ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ కానీ ఏనాడు అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, వాళ్ళ దూరం పెట్టలేదు. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? పవన్ కళ్యాణ్ గారు పోరాడేది ఒక హిందూ కోసం పోరాడుతున్నాడు, ఒక హిందూయిజం కోసం పోరాడుతున్నాడు. పార్టీలు పక్కన పెట్టండి, మీరు వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, జనసేననా, ఇంకేదన్నా బీజేపీయా, ఇంకేదన్నా పార్టీలకు అతీతంగా తను హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాడు. హిందూ ధర్మం కోసం, హిందూకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇది నా ధర్మం, నా కల్చర్ అనేవాళ్ళు పవన్ కళ్యాణ్తో నడవండి. అంతేగాని మీరు ఇలా పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పటి వరకు పార్టీ వైజ్గా మీరు ఒక వైసీపీ పార్టీ, ఒక జనసేన పార్టీ, టీడీ పార్టీ అగెనిస్ట్గా మిమ్మల్ని ఓడించారు. అదే పవన్ కళ్యాణ్ విమర్శించండి, పార్టీ పరంగా విమర్శించండి, ఆయన చేసే రాజకీయ ఎత్తుగడల్ని మీరు విమర్శించండి, మీరు ఇది చెప్పారు చేయలేని విమర్శించండి. సనాతన ధర్మం కోసం మాట్లాడినప్పుడు మీరు అతన్ని విమర్శిస్తే మేము ఇక్కడ పెట్టినట్టుగా మీరు హిందూ ద్రోహులు అవుతారు. రేపు హిందూ అనేవాడు ఎవడు ఓటేయడు మీకు. ఇప్పుడు వరకు చేసింది మీకు అగెనిస్ట్గా మీరు వైసీపీ పార్టీ వాళ్ళు, పార్టీలలో చాలామంది హిందువులు ఉన్నారు, చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. బట్ పవన్ కళ్యాణ్ ఎజెండా ఏంటంటే క్రిస్టియన్ ముస్లిమ్స్ వాళ్ళతో మనకు సంబంధం కాదు, వాళ్ళని ఏం అనట్లేదు. నేను నా ధర్మం కోసం పోరాడుతున్నా, మీ ధర్మానికి సపోర్ట్ చేస్తా అంటున్నాడు. అంతేగాని తన హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాడు. నాకు తెలిసి 21st సెంచరీల వరకు ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు, ఒక సినిమా హీరో, హిందూ ధర్మం భుజాన్ని వేసుకొని మోసిన నాయకుడు ఇప్పటివరకు మనకు లేడు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈ ఇండియా, ఆ ఇండియా ఎన్నో చూసుకున్నా లేడు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ముందుకు వచ్చారు. మనం అతనితో ఉంటే హిందూయిజం అనేది మనకి కొద్ది రోజులు ఇంకా ఉంటుంది. చాలామంది అంటున్నారు 2040లో అసలు హిందూ అనేవాడు ఉండడు అని. ఇది 2040లో హిందూ అనేవాడు ఎవడు ఉండడు అని చెప్తున్నారు. ఇలాంటి నాయకుడు వస్తేనే హిందూ అనేవాడు బతుకుతాడు. ఇది హిందూస్థాన్, హిందూ దేశం. మిగతా వాళ్ళు ఇక్కడికి బతకనికి హక్కు లేదా అని ఎవరు చెప్పట్లేదు, అందరికీ హక్కు ఉంది. ముస్లిం వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు పోరాడుకుంటారు, క్రిస్టియన్ వాళ్ళు వాళ్ళ కోసం వారు పోరాడుకుంటారు. హిందువులు మన కోసం పోరాడడానికి ఒక నాయకుడు వచ్చారు, అతనే పవన్ కళ్యాణ్. మనం అతనికి సపోర్ట్ చేయాలి. సౌత్ ఇండియా సినిమాలు బాలీవుడ్లో ఏలుతున్నాయి అంటే ఒకటి రిలీజన్. మన హీరోలు దేవుళ్ళకి ఎంతగా నమ్ముతున్నారు, హిందూయిజాన్ని ఏ విధంగా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని బాలీవుడ్లో తెలిసి వాళ్ళు మనల్ని హత్తుకుంటున్నారు. అందుకే ప్రభాస్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు టాపిక్ నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా పవన్ కళ్యాణ్ గారు హిందూయిజం కోసం మాట్లాడడం ఒక హాట్ టాపిక్గా జరిగింది. ఇప్పటికైనా హిందువులందరూ ఏకం కండి, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు మన కోసం ఉన్నారు, మనం ఆయన కోసం కాదు, ఆయన మన కోసం ఉన్నాడు. ఒక నాయకుడు ముందు నడుస్తున్నాడు, మనం అతని వెనుక నడుస్తాం. ఇలాంటి రాజకీయ నాయకుల్ని చీల్చి చెండే రోజు దగ్గర ఉన్నాయి. అందరూ రెడీగా ఉండండి.